డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః. అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. వెల్కమ్ టు ద యూనివర్సల్ సీక్రెట్స్ సబ్జెక్ట్. సో ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియో వాచ్ చేస్తూ ఉంటే హార్టీ కంగ్రాచులేషన్స్, మీకు డబుల్ కంగ్రాచులేషన్స్. ఎందుకు అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఏ కోఇన్సిడెంట్గా ఈ వీడియో మీ ముందుకు రాలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఇట్స్ కోఇన్సిడెంట్స్గా ఈ వీడియో మీ ముందుకు రాలేదు. ఫస్ట్ టైం వాచ్ చేసిన, ఆల్రెడీ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్నా సరే, దిస్ ఈజ్ అన్ యూనివర్సల్ సైన్ అని మీ అందరికీ చెప్తా ఉన్నా. ఏంటి సబ్జెక్ట్ అన్న కొత్త వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్లో వైబ్రెంట్ వంశీ అని టైప్ చేయండి. యూ విల్ గెట్ బంచ్ ఆఫ్ వీడియోస్. బ్యాక్ టు బ్యాక్ కొన్ని వీడియోస్ చూడండి, ఓనామాల అర్థమైతే విశ్వదర్శనానికి సంబంధించి. అండ్ ముఖ్యంగా ఈరోజు సెకండ్ యూనివర్సల్ లాని డీకోడ్ చేయడానికి ప్రయత్నిద్దాం. మనష వాచ కర్మన శ్రద్ధగా విని నేర్చుకొని నిజ జీవితంలో ఆచరణలో పెడితే భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు స్టార్ట్ అవుతాయి. ఏదో ఒక రోజు ఆచార్యులై కూర్చుంటారు మీరు ఆచరణలో పెట్టడం స్టార్ట్ చేస్తే గనక. యూనివర్సల్ సెకండ్ లా ఏం చెప్తుందంటే లా ఆఫ్ వైబ్రేషన్. లా ఆఫ్ వైబ్రేషన్. ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ఎనర్జీ. యూనివర్సల్ సెకండ్ లా ఇది, లా ఆఫ్ వైబ్రేషన్. విశ్వం ఏం చెప్తుంది, సైన్స్ ఏం చెప్తుంది? ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఈ విశ్వంలో ఉన్న అణువుకి ఒక శక్తి ఉంది. ఎనర్జీ ఉన్న ప్రతిదానికి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ ఉన్న ప్రతిదానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది. మరి లా ఆఫ్ వైబ్రేషన్ ఏం చెప్తుంది? గుర్తుపెట్టుకోండి, ఇట్స్ ఆల్ అబౌట్ వైబ్రేషనల్ గేమ్. మళ్ళీ చెప్తున్నాను, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ వైబ్రేషనల్ గేమ్. మీరు ధనవంతులు అవ్వాలనుకుంటున్నారా? ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ వైబ్రేషన్స్. ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుకుంటున్నారా? ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ వైబ్రేషన్స్. మీరు కుబేరులు అవ్వాలనుకుంటున్నారు, ఐశ్వర్యవంతులు అవ్వాలనుకుంటున్నారు, వ్యాపార అభివృద్ధి కొరకు ఎదురు చూస్తున్నారు, మీ వైబ్రేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. టాప్ నాచ్ పొజిషన్కి వెళ్దాం అనుకుంటున్నారు, బేస్డ్ ఆన్ యువర్ వైబ్రేషన్స్. యాక్టింగ్ ఇండస్ట్రీలో దూసుకుపోదాం అనుకుంటున్నారు, వైబ్రేషన్స్. గవర్నమెంట్ జాబ్ మేనిఫెస్టేషన్, ప్రైవేట్ జాబ్ మేనిఫెస్టేషన్, స్పెసిఫిక్ పర్సన్ మేనిఫెస్టేషన్, మిలియన్స్ ఆఫ్ రూపీస్ మేనిఫెస్టేషన్ డిపెండ్స్ ఆన్ యువర్ వైబ్రేషన్స్. లేక జీరో స్థాయికి పడిపోవాలా, అప్పులతో మునిగి తేలాలా, దరిద్ర దేవతతో వచ్చి ఇంట్లో తాండవమాడాలా? వైబ్రేషన్స్. ఎవ్రీథింగ్ ఈజ్ వైబ్రేషన్. ఈసీజీ స్ట్రైట్ లైన్ వస్తే డెడ్, అప్ అండ్ డౌన్ వస్తుంది అంటే ఎలైవ్. ఇన్ డెప్త్ మీరు డీకోడ్ చేసి అర్థం చేసుకొని మీ నిజ జీవితంలో లా ఆఫ్ వైబ్రేషన్ అన్న నియమాన్ని, సత్యాన్ని మీరు నిజ జీవితంలో ఆచరణలో పెడితే రియల్ గేమ్ మొదలవుతుంది. వై? బికాస్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ వైబ్రేషనల్ గేమ్. మరి ఏంటి వైబ్రేషనల్ గేమ్? ఏంటి? సి, ఎవ్రీథింగ్ ఈజ్ వైబ్రేషన్. ఫర్ ఎగ్జాంపుల్, గుడిలో గంట కొడతాం. అసలు గుడిలో ఎందుకు గంట ఉంటుందో మనకు తెలియదు. గంట ఎందుకు కొట్టాలో తెలియదు. మన అమ్మ నాన్నలు కొడుతున్నారు, మనం కొట్టడం స్టార్ట్ చేసాం, అంతే. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏమైనా తెలుసా దాని గురించి? ఎప్పుడైనా తెలుసుకుందామని ప్రయత్నించామా? కంటి ముందే అద్భుతాలు ఉన్నాయబ్బా, మీ చుట్టూ అద్భుతాలు ఉన్నాయి. బట్ అద్భుతాల్ని చూసే అవగాహన, ఆలోచన, ఆశీర్వాదం మనందరికీ ఉందా లేదా అని నాకు వచ్చాను. మీ అందరికీ అనట్లే, మనందరికీ అని కలుపుకొని చెప్తా ఉన్నాను. ట్రై టు అండర్స్టాండ్. కంటి ముందే అద్భుతాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఆ బెల్ని, ఆ గంటని మనం కొడతామో ఒక సౌండ్, ఒక వైబ్రేషన్ విడుదలవుతుంది. ఆ వైబ్రేషన్ ద్వారా మీ శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. మీరు అలా అబ్జర్వ్ చేస్తే ఓం అన్న సౌండ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో, వైబ్రేషన్ ఏదైతే ఉంటుందో, ఈ బెల్ సౌండ్ కూడా ఆ టైప్ ఆఫ్ వైబ్రేషన్స్ని, ఫ్రీక్వెన్సీస్ని విడుదల చేస్తుంది. తద్వారా మీ శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్తుంది. ఎప్పుడైతే మీరు గంట కొట్టి మనస్ఫూర్తిగా ప్రే చేసి వెళ్తారో గర్భగుడిలోకి, మీ శరీరంలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీ ఆ క్షణమే బయటికి వెళ్ళిపోతాయి. నెగిటివ్ ఉన్న చోట పాజిటివ్ రాదు. అలాగని ప్యూర్ పాజిటివిటీ ఎక్కడ ఎగ్జిస్టెన్స్ లేదు, ప్యూర్ నెగిటివిటీ కూడా లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ బ్యాలెన్సింగ్. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఏంటి లా ఆఫ్ వైబ్రేషన్? ఏంటి? బెస్ట్ ఎగ్జాంపుల్ బెల్లే. ఫ్యూ డికేడ్స్ ముందు బెల్ని, విచ్ మీన్స్ ఆ గంటని కంప్లీట్గా బ్యాన్ చేసేసారు, ముఖ్యంగా ఇండియాలో. ఎందుకంటే విత్ దట్ బెల్ సౌండ్ అనారోగ్య సమస్య ఎగిరిపోతుంది, అప్పులు ఎగిరిపోతున్నాయి, నెగిటివ్ ఎనర్జీ ఎగిరిపోతుంది, కన్నుదిష్టి వెళ్ళిపోతుంది, నరదిష్టి వెళ్ళిపోతుంది, అష్టైశ్వర్యాల్ని ఆకర్షించవచ్చు, ఆరోగ్యాన్ని ఆకర్షించవచ్చు, అద్భుతాల్ని సృష్టించవచ్చు, విశ్వశక్తిని ఆవహించుకోవచ్చు.
దైవ శక్తిని ఆవహించుకోవచ్చు విత్ దట్ సౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ మంచి మాస్ బీట్ వేసామనుకోండి, తీన్మార్ డ్యాన్స్ రాని వ్యక్తి అయినా సరే ఇట్లా 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 ఊపుతాడు, అట్లీస్ట్ కాలైనా ఊపుతాడు. వై? దట్ ఈస్ ద వైబ్రేషన్. అదే ఒక డల్ సాంగ్, పేల్ సాంగ్ పెట్టి విన్నామనుకోండి, ఏ నిమిషానికి ఏమి జరుగు అది విన్నామనుకోండి, కంప్లీట్ మూడ్ అవుట్లోకి వెళ్తాం. ఒక మాస్ సాంగ్ వేసి మంచి బీట్ సాంగ్ వేస్తే తెలియని ఊపు మీ దానిలో జనరేట్ అవుతుందా? వాట్ ఇట్ ఈస్, దట్ ఈస్ వైబ్రేషన్. దట్ ఈస్ ద లా, యూనివర్సల్ లా ఆఫ్ వైబ్రేషన్. ఒక డల్ సాంగ్ వేస్తే డల్ అయిపోతా ఉన్నాం. వై? వైబ్రేషన్. మరి అనంత విశ్వ సంపదని గృహములోకి ఆహ్వానించడానికి వైబ్రేషన్ ఉందా? ఎస్. హీలింగ్ సౌండ్ ఏమైనా ఉందా? అనారోగ్య సమస్యల నుండి బయటకు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా విత్ దట్ లా ఆఫ్ వైబ్రేషన్? ఎస్, పాసిబిలిటీ ఉంది. ఎంతోమంది ఉన్నారు. ఒక నార్మల్ యావరేజ్ పర్సనాలిటీ నుంచి ఆసమ్ పర్సనాలిటీ కూడా మారొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ లా ఆఫ్ వైబ్రేషన్. అనంత విశ్వ సంపదని మీ గృహంలోకి మనస్ఫూర్తిగా గౌరవంతో ప్రేమతో శిరస్సు వంచి ఆకర్షించవచ్చు, ఆహ్వానించవచ్చు, ఆస్వాదించవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ లా ఆఫ్ వైబ్రేషన్. ఉద్యోగ అభివృద్ధి లా ఆఫ్ వైబ్రేషన్ ద్వారా అవుతుంది. వ్యాపార అభివృద్ధి లా ఆఫ్ వైబ్రేషన్ ద్వారా అవుతుంది. డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, వాట్ నాట్, యూ కెన్ అట్రాక్ట్ ఎనీథింగ్, యూ కెన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ లా ఆఫ్ వైబ్రేషన్. పవర్ఫుల్ లా అమ్మా ఇది. ఇన్ డెప్త్ తెలుసుకోండి. చెప్తున్నాను కదా, 21వ శతాబ్దంలో ఉన్నాము. ఈ రోజుల్లో హైట్స్కి రీచ్ అవ్వడం, టాప్ నాచ్ పొజిషన్కి వెళ్ళడం, ఒక 6 ఫిగర్ ఇన్కమ్ ఆరాంగా క్రియేట్ చేసుకోవడం, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఇట్స్ లైక్ ఎ పీస్ ఆఫ్ కేక్, ప్రొవైడెడ్ మీరు మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ని తెలుసుకోండి. కంప్లీట్ పాజిటివిటీలోకి వెళ్తారు. మీరు స్పిరిచువల్ స్టఫ్లోకి వెళ్తారు, పాజిటివ్ స్టఫ్లోకి వెళ్తారు, ప్రజల్ని ప్రేమించడం స్టార్ట్ చేస్తారు, మనుషుల్ని, వ్యక్తుల్ని, వస్తువుల్ని ప్రేమిస్తారు. ఇప్పుడు ఎలా అయిందంటే సొసైటీ, మనుషుల్ని వాడుకుంటున్నాం, వస్తువుల్ని ప్రేమిస్తున్నాం. బట్ ఒకప్పుడు వస్తువుల్ని వాడుకునే వాళ్ళం, కృతజ్ఞత చూపే వాళ్ళం, మనుషులకి ప్రేమ పంచేవాళ్ళం. బట్ ఈరోజు కంప్లీట్లీ ఆపోజిట్ అయిపోయింది. వై? బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ట్రై టు అండర్స్టాండ్. ఈ చేంజ్ ఎందుకు వస్తుంది? ఈ చేంజ్ ఎందుకు వస్తుంది? బికాస్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ లేక. మళ్ళీ చెప్తున్నాను, అండర్ ద స్కై అబౌవ్ ద ప్లానెట్ ఎర్త్, ఈ భూమి అనే గ్రహం మీద అనంత విశ్వశక్తి సహాయంతో సాధించలేనిది ఏదీ లేదు. గడిచిన సంఘటనల్ని మార్చలేము, జరిగిన సమయాన్ని తీసుకొని రాలేము. అపార్ట్ ఫ్రమ్ దాట్ మీ వర్తమానాన్ని, మీ భవిష్యత్తుని మీ అర్రి చేతితో మీరు లిఖించుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్స్. ఏం చేయాలా? విశ్వానికి సంబంధించి 12 లాస్ ఉన్నాయి. మొన్న ఒక వీడియో రిలీజ్ అయింది, లా ఆఫ్ డివైన్ వన్నెస్. ఆ వీడియో వాచ్ చేయండి. దట్ ఈస్ ద ఫస్ట్ లా. లా ఆఫ్ వైబ్రేషన్ ఇది ఒక సెకండ్ లా. మేము మేజర్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయబోతా ఉన్నాం. ప్రోగ్రామ్ అని నేను చెప్పను, దైవ కార్యం అని చెప్తాను. అందులో హెల్త్ని అట్రాక్ట్ చేయడానికి ఏ వైబ్రేషన్స్, వెల్త్ని అట్రాక్ట్ చేయడానికి ఎటువంటి వైబ్రేషన్స్ వినాలి, ఎటువంటి సౌండ్ ఫ్రీక్వెన్సీస్ వినాలి, అనంత విశ్వ సంపదని మీ గృహంలోకి ఆహ్వానించడానికి ఎలా, నేము, ఫేము, రికగ్నిషన్, డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణతం, వీటన్నిటికీ లా ఆఫ్ వైబ్రేషన్స్కి ఒక ఇంటర్లింక్ ఉంది, ఒక కనెక్షన్ ఉంది, ఒక అలైన్మెంట్ ఉంది. ఆ అలైన్మెంట్ డీకోడ్ మీరు చేయగలిగితే పీస్ ఆఫ్ కేక్, ఏదైనా పీస్ ఆఫ్ కేక్ ఇన్ ఏ ట్యాప్ మేనిఫెస్టేషన్ చేయగలరు. అది కూడా ఎఫర్ట్లెస్ మేనిఫెస్టేషన్. చెమటూడ్చి మేనిఫెస్ట్ చేయడానికి ఏమీ లేదు. మేనిఫెస్టేషన్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్. మీ మాట మారాలి, మీ చూపు మారాలి, మీ కట్టే బట్ట మారాలి, మీ స్మైల్ మారాలి, మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మారాలి, మీ నడక మారాలి, మీ ధోరణి మారాలి, మీ వైఖరి మారాలి. వీటన్నిటికీ కూడా విశ్వం స్పందిస్తుందని గుర్తుపెట్టుకోండి. చాలామంది ప్రోగ్రామ్స్ గురించి అడుగుతున్నారు. బిఫోర్ దట్ మీరు ఏ లొకేషన్ నుంచి వాచ్ చేస్తున్నారో కామెంట్లో మీ లొకేషన్ టైప్ చేయండి. ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా విశ్వజ్ఞానం, విశ్వదర్శనం గురించి ఇన్ డెప్త్ తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్లో అవి కూడా టైప్ చేయండి. నా టీం నా వరకు తీసుకొస్తారు. వాటి మీద కూడా నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానం మీకు అందివ్వడం కొరకు మనస్ఫూర్తిగా పనిచేస్తానని మీ అందరికీ మాటిస్తా ఉన్నా. మీరు సిద్ధంగా ఉండాలి ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి, విశ్వ రహస్యాల్ని మీతో షేర్ చేసుకోవడానికి. ఎల్లప్పుడూ ఈ శరీరం సిద్ధంగా ఉంది, ఈ శరీరంలో ఉన్న ఆత్మ కూడా తహతహలాడుతూ ఉందని మీ అందరికీ మాటిస్తా ఉన్నా. అండ్ ఇన్ డెప్త్ ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే, మేజర్ మేనిఫెస్టేషన్ మిరాకిల్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే, అనంత విశ్వదర్శనం గురించి తెలుసుకోవాలి అనుకుంటే, విశ్వదర్శనం జరగాలి అనుకుంటే, ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అనుకుంటే, వీటన్నిటికీ సొల్యూషన్ కావాలా? మీ అందరి కొరకు ఒక దైవ కార్యం స్టార్ట్ చేశాం. మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ మాస్టరీ క్లాస్ అని చెప్పి సెప్టెంబర్ 21వ తారీఖు నుండి
కంటిన్యూస్గా 11 రోజులు ఉంటాయి ఆన్లైన్ ఎవ్రీడే మార్నింగ్ 5:45 6 నుండి 7:30 వరకు. మనందరం మంచిగా ఎవ్రీడే ఒక 1.5 hour 2 hours టైం స్పెండ్ చేయొచ్చు. కంప్లీట్ విశ్వదర్శనం గురించి సబ్జెక్ట్ ఇవ్వబోతా ఉన్నా. అండ్ ఎన్నో ప్రక్రియలు, సాధనలు, స్పిరిచువాలిటీ ఎనర్జీస్ని అట్రాక్ట్ చేసుకోవడానికి, దైవశక్తిని ఆవహించుకోవడానికి, విశ్వశక్తిని ఆవహించుకోవడానికి కొన్ని సాధనస్, కొన్ని ప్రాక్టీసెస్ లైవ్లో మీ అందరి చేత 11 రోజులు చేయించబోతా ఉన్నా. గెట్ రెడీ, త్వరలో కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. యూనివర్స్ బ్లెసెస్ యూ విత్ ద లావిష్ అబండెన్స్. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ.